మనం చేస్తే సంసారం పక్కోడి చేస్తే అది ఇది ఆంధ్ర రాజకీయ నాయకులకు వాళ్ళ కింద పనిచేసేటువంటి సోషల్ మీడియాలో బాట్ అకౌంట్లతోటి రకరకాల అకౌంట్లతోటి వ్యవహారం నడిపించేటోళ్లకు పక్కా సరిపోతుంది. ఈ మాట ఎందుకంటున్నా అంటే తెలంగాణ మీద పడి ఏడవడంలో, తెలంగాణను కించపరచడంలో, ఈ ప్రాంతాన్ని అణిచివేసే ధోరణితో మాట్లాడడంలో వాళ్ళ తర్వాతనే ఎవరైనా. కానీ మీరు ఇట్లా చేస్తున్నారు అని మనం మాట్లాడితే, ఇట్లా చేస్తున్నారు మీరు, ఇట్లా మమ్మల్ని అణిచివేస్తున్నారు, మా మీద పెత్తనం చూపిస్తున్నారని మనం మాట్లాడితే వాళ్ళేమంటారు అక్కడికి వచ్చి, వీళ్ళు విభజన రాజకీయాలు చేస్తున్నారు, వేరుపాటు రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళు రెండు రాష్ట్రాల మధ్యలో, రెండు రాష్ట్రాల ప్రజల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉన్నది. వ్యవహారం అంతా ప్రతినిత్యం సోషల్ మీడియాలో దీని మీద ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రత్యేకించి దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, రెండు ప్రధానమైన సంఘటనలు ఈ మధ్యకాలంలో జరిగాయి. ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వర్కు సంబంధించింది, ఇంకొకటి ఒక టీడీపీ నాయకుడు, తెలంగాణలో పుట్టిన ఆ నాయకుడే ఆంధ్రాకు పోయి మహానాడులో మాట్లాడినటువంటి కొన్ని మాటలు. ఇప్పుడు ఈ రెండు కూడా ఆంధ్ర ఆధిపత్యము, ఆంధ్ర పార్టీల ఆధిపత్యం తెలంగాణ మీద ఎట్లున్నది, తెలంగాణ ప్రజల్ని ఇంకా ఎట్లా బానిసలాగా చూస్తున్నారు, తెలంగాణ వాళ్ళు మాట్లాడితే ఎందుకు మాట్లాడకుండా ఎట్లా అణిచివేసే దూరంతో వ్యవహరిస్తున్నారు అనడానికి ఈ రెండు సంఘటనలు ఒక మంచి ఉదాహరణ. ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడుకుంటే, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు. రాజకీయాల్లో అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఒక ప్రొఫెసరు, జర్నలిస్టు, అనలిస్టు, ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆయన. సో ఆయన గతంలో నాయకులందరికీ తెలుసు, అన్ని తెలుసు. ఆయనకు దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు అన్నిటి మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒక మాట మాట్లాడితే దాని మీద వీళ్ళు ఏదో అదైపోయి ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేయడం ఇదంతా జరిగింది. ఇదంతా కూడా నేను గత వీడియోలో చెప్పింది. సో ఇంట్లో ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన మీద ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణ, నువ్వు తెలంగాణవి, నీకు ఆంధ్ర రాజకీయాల మీద ఏంది, నీకు ఎందుకు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుతావు నువ్వు అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి వాదన. ఎందుకు మాట్లాడొద్దు? ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు వచ్చి మొత్తం తెలంగాణలో తిష్టేసుకొని, తెలంగాణలోనే కూర్చొని తెలంగాణ రాజకీయాల మీద మాట్లాడతారు. తెలంగాణ రాజకీయాల గురించి తెలియదు వానికి, అసలు తెలంగాణ చరిత్ర తెలియదు, ఏం తెలియదు. వాడు వచ్చి ఆహా ఓహో అని ఆంధ్ర నాయకులను జోక్కుంటా తెలంగాణను కించపరిచేలాగా, తెలంగాణ ప్రజలను అవమానించేలాగా మాట్లాడతారు. ఆంధ్ర ప్రాంతం వల్ల వచ్చి ఇక్కడ ఉంది. కానీ అదే ఒక తెలంగాణ వ్యక్తి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడితే, వాటి మీద అనాలిసిస్ చేస్తే నువ్వు ఎట్లా చేస్తావని ఆయన మీదనే కేసులు పెడతావు. ఇట్లా అందరు జర్నలిస్టులందరి మీద కూడా అదే కేసుల కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇది ఆధిపత్య ధోరణి కదా ఇది. వాళ్ళేమో మన రాజకీయాల గురించి మాట్లాడతారు, మన భాష గురించి మాట్లాడతారు, మన అస్తిత్వం గురించి మాట్లాడతారు, ప్రతి అంశం మీద మాట్లాడతారు. మనం ఏంది ఆధిపత్యము, మీ రాజకీయాలు ఇట్లున్నాయి అని మనం మాట్లాడితే ఇది వేరుపాటు రాజకీయం, విభజన రాజకీయం అని మాట్లాడతారు. ఒకవైపు ఇట్లా ఆధిపత్య ధోరణి చూపిస్తూ ఉన్నారు, ఇంకొక వైపు మళ్ళీ తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఆంధ్ర నాయకుల విగ్రహాలు తీసుకొచ్చి తెలంగాణలో పెడుతున్నారు. ఏమనంటే వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసారు కదా, అందుకని ఇక్కడ పెడుతున్నాం అంటున్నారు. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి తెలంగాణలో ఆంధ్ర నాయకులే చాలా ఉన్నాయి. కేవలం హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా చాలా ఉన్నాయి. దాదాపు ఊరికొకటో, రెండు ఊర్లకు ఒకటో అందరి విగ్రహాలు ఉన్నాయి. సో ఇప్పుడు పెట్టుకున్న విగ్రహాలను తీసుకుపోయి అమరావతిలో పెట్టుకోండి కదా. వీళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా పనిచేసిర్రు. మనం తట్టాబుట్టా చదువుకొని ఏం లేకున్నా, టికానా లేకున్నా మనం పోతే అక్కడ మనం తీసుకుపోయి పెట్టి మంచిగా దోషి పెట్టి తెలంగాణను దోషి మనకు పెట్టిర్రు. మనం బాగా బలిసిపోయేలాగా చేసిరు. ఆ ప్రాంతాన్ని దోసుకొని వచ్చి మనం ఇక్కడ పెట్టుకున్నాం, మనం బాగా బలిసిపోయినాం. సో మనకింత మంచి చేసిరు కాబట్టి అని చెప్పి తీసుకుపోయి మీ అమరావతిలో పెట్టుకోరు విగ్రహాలు. ఎందుకు? రోజే విగ్రహం ఏమవసరం తెలంగాణలో? ఏం సంబంధం? నేను తెలంగాణకు ఒప్పుకోనని చెప్పినటువంటి వ్యక్తి ఏమవసరం? ఎట్లా పెడతారు విగ్రహం తెలంగాణలో? ఆయనది అయిపోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు. నేను తెలంగాణ పాట పాడను అన్న వ్యక్తి, తెలంగాణ పాట పాడను అని చెప్పిన వ్యక్తి ఆయన విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. మరి అట్లా కాదు, సరే పాటలు పాడిండు అని చెప్పి అనుకున్నా ఆయన భక్తి పాటలు కాదు కదా పాడింది. ఆయన వాడిన పాటలలో ఒక్కొక్క పదానికి అర్థాలు తీస్తే అది ఒక సింగిల్ ఏ సర్టిఫికేట్ కాదు, ఒక 100 ఏ సర్టిఫికేట్లు వేస్తే ఆ పాటలు అయితే అటువంటి పాటలు వాడిండు కదా. మరి ఆయన విగ్రహం తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెట్టిరు. దరిద్రం. అట్లా ఎందుకు పెట్టిరా అంటే ఇక కింద వచ్చి సోషల్ మీడియాలో పెడితే కామెంట్లు పెట్టి తిడుతూ ఉంటారు. ఇక అదైపోయి ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం విషయంలో అన్ని పార్టీల తప్పు ఉన్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, అటు కాంగ్రెస్ పార్టీది కూడా అదే పని. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలను, మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని గంప కింద గమ్మడానికి ఎన్టీఆర్ విగ్రహం పేరుతో రాజకీయాలు చేసి అమీర్పేట సర్కిల్లో తీసుకొచ్చి అలా విగ్రహం పెట్టిరండి. సో ఇట్లా రేపు ఇంకా చంద్రబాబు నాయుడు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు విగ్రహం, ఇంకా రకరకాల ఎంతమంది వస్తాయో, నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి విగ్రహం, ఆ కావూరి సాంబశివరావు విగ్రహం, ఇట్లా చాలామంది ఉండేగా. అప్పుడు రాయపాటి, కావూరి, లగడపాటి, వీళ్ళందరి విగ్రహాలు ఒకటికొకటి పెట్టుర్రి. పంజాగుట్ట సర్కిల్ ఒకటి, ఇంకో సర్కిల్ ఒకటి, ఖైరతాబాద్ సర్కిల్, ఇంకా చాలా ప్లేస్ ఉన్నది అక్కడ ఒకటి, ఇట్లా అన్నీ పెట్టుకుంటా పోదు. సో ఇట్లా మళ్ళీ తెలంగాణను వీళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది సుస్పష్టం ఇక్కడ. కానీ ఇవన్నీ మనం మాట్లాడితే ఏమంటారు, మీరు వేరుపాటు రాజకీయాలు చేస్తున్నారు, మీరు విచ్ఛిన్న శక్తులు అయిపోయారు, ఈ మాటలు వస్తాయి మళ్ళీ.
సో ఇట్లా ప్రతి అంశంలో తెలంగాణలో చొరబడడానికి, తెలంగాణ సంస్కృతిని కబలించడానికి, ఇక్కడ ప్రాంతాన్ని కబలించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మన భాష మీద దాడి చేస్తారు, మన యాస మీద దాడి చేస్తారు, మనం ఏదైనా మాట్లాడితే దాన్ని కించపరుస్తారు. ఇట్లా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నది. మళ్ళీ సేమ్ ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లాంటి అవమానాలు ఎదుర్కొన్నామో మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ దూరిపోతూ ఉన్నాయి తెలంగాణ. సో ఇట్లాంటి అంశాలను మనం ప్రస్తావించినప్పుడు వచ్చేది మళ్ళీ మీరు విచ్ఛిన్నకర శక్తులు, మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ ఓడే తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణ వాళ్ళందరూ కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది, అలాగే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది, దాన్ని లీడ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ గురించి మాట్లాడింది తెలంగాణ ప్రజలు ఫస్ట్. 1969 నుంచి, అంటే మీరు వచ్చి మా తెలంగాణలో వచ్చిన కొద్ది రోజులకే 1969 కంటే ముందే ఉద్యమం స్టార్ట్ అయింది. అది తెలంగాణ ప్రజల నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదు. ప్రజల ఆకాంక్ష ఇది ఉన్నది, రాష్ట్ర ఏర్పాటు కావాలి, రాష్ట్ర సాకారం అయితేనే ఈ బానిస బతుకులు పోతాయి, ఈ వలస పాలన పోతాయి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ దాన్ని అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పార్టీ దాన్ని లీడ్ చేసింది, ముందుకు తీసుకుపోయింది, రాష్ట్రం సాకారం అయ్యేలాగా చేసింది. అంతేగాని తెలంగాణ అని మాట్లాడితే, తెలంగాణ గురించి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ బానిసలు అది కాదు. తెలంగాణ గురించి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, తెలంగాణ సోయిన ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏం నష్టపోయింది, ఎట్లా ఇబ్బందులు పడ్డది, కనీసం తాగునీళ్ళు కూడా లేకుండా, వర్షాకాలంలో కూడా తాగునీళ్ళు దొరకకుండా ఇబ్బందులు పడ్డ రోజులు చూసినా ప్రతి ఒక్కడు మాట్లాడతాడు తెలంగాణ గురించి. కేవలం తెలంగాణ గురించి మాట్లాడినంత మాత్రాన, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ వాడు అయిపోదు. ఈ పచ్చమందకు, ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ బీజేపీ, ఈ బ్యాచ్, ఏపీ బ్యాచ్కి అంతా కూడా తెలంగాణ అని మనం మాట్లాడితే కథం బీఆర్ఎస్ పార్టీ అని ముద్రేయడం, తెలంగాణ అని మాట్లాడితే వీడు బీఆర్ఎస్ పార్టీ వాడు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకు. కానీ వాళ్ళు మాత్రం మన తెలంగాణ గురించి మాట్లాడతారు, మన తెలంగాణ నాయకులను తిడతారు, మన భాషను తిడతారు, వాళ్ళ విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెడతారు. సో ఇట్లా వాళ్ళు చేసేది ప్రతిదీ చేస్తారు. కానీ మనం దాన్ని కౌంటర్ ఇస్తే ఇగో ఇట్లా మీరు విచ్ఛిన్నకర శక్తులు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఈ కుట్రలను మనం గమనించాలి, కుట్రలను ఎదుర్కోవాలి. లేకపోతే ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎట్లాంటి ఇబ్బందులు పడ్డామో, వర్షాకాలంలో కూడా తాగునీళ్ళు దొరకకుండా ఎంత తిప్పలు పడ్డామో మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ఇప్పుడు ఎట్లయితే ధాన్యపు రాశులు చూస్తున్నామో, గతంలో ఎట్లయితే ఎండి నెర్రెలవారిన పొలాలు చూసినామో, రెండు రకాలు చూసినాం మనం. సో మళ్ళీ ధాన్యపు రాశుల నుంచి ఆ వెనుకకు నెర్రెలవారిన పొలాలకు పోవడానికి ఎన్నో రోజులు పట్టదు. ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెడుతున్నారు. ఎంతో కొంత నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టి ఆంధ్రాకు మంచి చేయడానికి, ఆంధ్రాకు బాగు చేయడానికి, అక్కడ రైతులను బతికేయడానికి నీళ్ళు వదిలిపెడుతున్నారు. ఇవన్నీ కూడా కుట్రలు కావలసుకొని చేస్తున్నాయి తెలంగాణ మీద. ఒక్కొక్కటిగా మళ్ళీ సాంస్కృతికంగా మొదలుపెట్టి అన్ని రంగాల్లోకి, ప్రతి దాంట్లో ఏ ఒక్క రంగాన్ని వదలకుండా అన్నిట్లలో మళ్ళీ వాళ్ళ పెత్తనం, వాళ్ళ ఆధిపత్యం కనిపిస్తారు. దీన్ని మనం మాట్లాడితే వాళ్ళు మనల్ని విచ్ఛిన్నకర శక్తులు అంటారు. అంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమం నడిచినాడు కూడా అవే మాటలు మాట్లాడారు, ఇవాళ కూడా అవే మాటలు మాట్లాడతారు. సో ఇవన్నీ మనం గమనించుకొని ముందుకు పోవాలి. అవసరమైనప్పుడు ఏం చేయాలనో దానికోసం సిద్ధంగా ఉండాలి. లేకపోతే మళ్ళీ ఆ కష్టమైన రోజులు, ఆ తిప్పలు పడే రోజులు ఖచ్చితంగా వచ్చే ప్రమాదం ఉన్నది. థ్యాంక్ యూ.